ఉదయం లేచిన కాడి నుంచి టీ 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 అంటారు కదా, అసలు టీలో ఏముంటుందా అని చెప్పేసి ఈరోజైతే నేను టీ అయితే పెట్టాను. సామాన్యంగా నేను టీ పెట్టిన, ఎవరైనా గెస్ట్లు వస్తేనే కానీ నేను టీ పెట్టిన అనమాట. చాలా వరకు తలనొప్పిగా ఉన్నప్పుడు టీ తాగుతారు, ఎందుకంటే టీ తాగిన వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది అంటారు. అసలు ఎలా నిజమేనా అని చెప్పేసి ఈరోజైతే నాకు తలనొప్పి వస్తుంది. అయితే నేను టీ అయితే పెట్టుకున్నాను, చూద్దాం ట్రై చేద్దామని. అయితే ఇంకా నాకు టీ అలాగ ఇష్టం ఉండదు కదా, అందుకని చెప్పేసి దాంతో బిస్కెట్లు బాగుంటాయని టేస్ట్ విన్నాను, అందుకని బిస్కెట్లు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే టీ అయితే తాగేస్తాను. అసలు టీలు తాగొద్దని చెప్పేసి ఖచ్చితంగా డాక్టర్లు అయితే చెప్తారు. నేనైతే చాలామందికి మెడిసిన్ వాడే వాళ్ళని టీ కాఫీలు ఆపేసేయండి అని చెప్పడం విన్నాను. కానీ ఏంటో చాలామంది టీ లేనిది అసలు మా బ్రతుకంతా టీనే, ఉదయం సాయంత్రం కంపల్సరీ టీ ఉండాలని చెప్పేసి అయితే వాళ్ళ మెనూలో చేర్చేస్తారు. తాగుబోతులు ఎలా అయితే డ్రింక్ లేకుండా ఉండలేరు, అలాగే ఈ టీ తాగుబోతులు కూడా టీ లేకపోతే ఉండలేరని నాకు బాగా అర్థమైంది. టీ తలనొప్పి ఏమో కానీ బిస్కెట్లతో మాత్రం చాలా బాగుంది టేస్ట్ అయితే. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. నాకైతే చాలా ఈ టేస్ట్ అయితే నాకు నచ్చింది. ఏంటంటే ఇంకా టీ నచ్చదేమోనని పాలుని అసలు నేను చుక్క కూడా నీళ్ళు కూడా పోయకుండా వాళ్ళు తెచ్చిన పాలు తెచ్చినట్లుగా, అంటే నేను ప్యాకెట్ పాలు అస్సలు తాగను. ప్యాకెట్ పాలు అయితే కాదు ఇవి, నార్మల్గా నేను తెచ్చుకున్న పాలు బయట పోయిపించుకుంటాం. మేము పల్లెటూరు కాబట్టి మాకు ఈ పాలు దొరుకుతాయి అనమాట, గేదె పాలు. ఇంకా చిక్కగా కాసుకున్నాను, చాలా బాగుంది టేస్ట్ అయితే. తలనొప్పి నాకైతే తగ్గలేదండి.